కుంభరాశి జాతకులు ఒక మంచి వార్త, ఒక చెడు వార్త రాబోతుంది. గ్రహస్థితిలో ఎటువంటి మార్పు కలగబోతుంది, గోచారం ఎలా ఉండబోతుంది, మిగిలిన అంశాల పరంగా ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గ్రహిస్తారు. ఇక వీరు అనేక వృత్తుల్లో వివిధ రకాల పనులు చేసి డబ్బులు సంపాదించే నైపుణ్యం కలిగి ఉంటారు. ఇక వ్యవసాయం, యంత్ర రంగంలో కూడా వీరు పని చేయడం, అలాగే నాయకత్వ లక్షణాలు కలిగిన వీరు ఇటువంటి రంగాల్లో ప్రవేశం చేయడం లేదా మీ మాటకు ఎక్కువగా పదును కలిగే అంశాల్లో మాట్లాడడం. ఈ రాశివారు దాన ధర్మాలు చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటారు. అవసరం అనుకున్నప్పుడు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. కానీ ఏం చేసినా చాలా పగడ్బందీగా చేస్తారు. ఒక్కసారి ఎవరినైనా ప్రేమించారంటే జీవితాంతం వారిని విడిచిపెట్టరు. కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. కుటుంబ జీవితం మాత్రం అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వీరికి పొంచి ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వం ఉంటుంది. ఇదే వీరికి కష్టము. ఒకరితో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్నా ఇంకొకరితో మాటలు, నిందలు ఎక్కువగా మోస్తూ ఉంటారు. సమాజంలో వీరికి మంచి పేరు, ప్రతిష్టలు కూడా ఉంటాయి. అందరినీ ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలోని బంధువులకు వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కుటుంబం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. ఎవరికి ఏ కష్టం రాకుండా ఎప్పుడూ వీరు కష్టపడుతుంటారు. కొవ్వొత్తులా కరిగిపోతుంటారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఇంట్లోని వారిని పై స్థాయిలో ఉంచాలని కష్టపడుతుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున మాత్రం ఇలా ఒక మంచి వార్త, ఒక చెడు వార్త వస్తుంది. మరి ఈ సమయంలో వీరికైతే ఎలాంటి మంచి వార్త, ఎలాంటి చెడు వార్త రాబోతుందో తెలుసుకుందాము. శుభవార్త వచ్చేసి ఈ రాశిలోని వారు ఉద్యోగం లేక ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగం అయితే రాబోతుంది. అలాగే ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ రావడం లేదని ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో మంచి ప్రమోషన్ అయితే రాబోతుంది. గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదని బాధపడుతున్నారా? ఈ సమయంలో ఆ డబ్బు మీ చేతికి తిరిగి రావడం జరుగుతుంది. ఇక ఇలాంటి శుభవార్తలు అయితే ఈ సమయంలో వినబోతున్నారు. అలాగే మీకు ఉన్న చెడు వార్త ఏమిటంటే ఈ రాశివారు ప్రేమించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు అభిమానించేవారు కావచ్చు, ఈ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకుని కంటికి కనిపించని దూరంతో వారు దూరం జరగబోతున్నారు. ఈ రోజున ఇలాంటి వింత పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు మౌనంగా ఉండండి. కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించొద్దు. బాధ, సంతోషం రెండూ కూడా ఒకదాని వెంబడి ఒకటి వస్తాయి. కాలం సరిగ్గా సమాధానం చెప్తుంది. ఈ రోజున మీ పనుల్లో ఉత్సాహంగా ఉండండి. ఒక అడుగు ముందుకే వేయండి. నిరాశ, నిస్పృహలు ఎంత ఆవహించాలని చూసినా భగవంతునిపై భారం వేయండి. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.